తండ్రి, మరోసారి ఉన్నతమైన ఘనమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా, మహోన్నతమైన నీ మహాసంకల్పంలో మా బ్రతుకులు, మా జీవితాలు నీ ఆలోచనలతో, నీ ఉద్దేశాలతో ముడిపడి ఒక ఉన్నతమైన ప్రణాళికలతో భూమి మీదకి అడుగు పెట్టబడిన మా జీవితాలు నీ సంకల్పాన్ని, నీ యొక్క చిత్తాన్ని తెలుసుకునే క్రమంలో మరొక ఈ సమయంలో నీ యొక్క పాద సన్నిధికి నీ కుమార్తె గృహం ద్వారా చేరి ఉన్న నీ ప్రియ పిల్లలంగా చెప్పబడుతున్న మాటలో పరమార్థాన్ని ఆలోచించుటలో కృప చేయండి తండ్రి. చెబుతున్న ప్రతి మాట బ్రతుకుకు ఆపాదించుకున్నట్లో సహాయం అందించండి తండ్రి. విలువైన నీ మాటలను నీ పిల్లలతో పంచుకొనబోచుండగా సమయోచితమైన జ్ఞానము, మరి ముఖ్యంగా ఆత్మ సహాయాన్ని, ఆరోగ్యాన్ని దయచేయమని వేడుతూ సమస్త ఘనత, మహిమ, ప్రభావంలోకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమెన్. కూడి వచ్చిన ప్రియమైన దేవుని వారలారా, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనములు, శుభములు తెలియజేస్తూ మళ్ళీ మనందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో మరొక నూతన ఈ సమయంలోనికి మనలందరినీ తండ్రి తన పాదచింతకు నడిపించిన విధానాన్ని బట్టి తండ్రి అయిన దేవాది దేవుడికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట కృతజ్ఞతాస్తుతులు తండ్రికి చెల్లిస్తున్నాను. ప్రియులరా, దేవుని ఉన్నతమైన వాక్కులు, దేవుని ఉన్నతమైన ఆలోచనలు కొన్ని నిమిషాలు మన బ్రతుకులో తండ్రి యొక్క ఉద్దేశం, ఆయన ఆలోచనలు ఈరోజు మనతో ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చెప్పబోతున్నాడు, ఏం మాట్లాడబోతున్నాడు, మన బ్రతుకులకు, మన జీవితాలకు జీవమైన ఈ మాటలను శ్రద్ధాశక్తులతో వినే ప్రయత్నం చేస్తూ జీవితాలను కట్టుకునే క్రమంలో ముందుకు సాగాలని కోరుతూ ఈరోజు కూడా ఒక చక్కటి విలువైన అంశం, ఒక ప్రాముఖ్యమైన సంగతిని కొన్ని విషయాలు ధ్యానించబోతున్నాం. దయచేసి అంశంగా రాసుకునగలిగితే క్రీస్తు కొరకైన శ్రమలు. ప్రియమైన దేవుని వారలారా, క్రీస్తు కొరకైన శ్రమలు. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్లో దేవుని యొక్క మహోన్నతమైన సంకల్పంలో బ్రతుకుతున్న భక్తుల జీవితాలను మనం తీసుకునగలిగితే వాళ్ళ యొక్క జీవితాలు నీతిమంతులుగా బ్రతికిన వారి జీవితాలు, దేవుని కోసం భక్తులుగా బ్రతికిన వారి జీవితాలు, వాళ్ళ జీవితాలలో శ్రమలతో కూడుకున్నదే వాళ్ళ బ్రతుకులు. శ్రమలు లేని జీవితాలు, లేని బ్రతుకులంటూ బైబిల్లో మనకు కనబడరు. భక్తులుగా ఉన్నవారు వింటున్నారా? శ్రమలు లేని జీవితం, క్రైస్తవ్యంలో శ్రమలు లేని జీవితంలో, శ్రమలు లేని జీవితాలు మన బ్రతుకులో ఉన్నాయంటే మన బ్రతుకులు ఇంకా సంపూర్ణతలోకి, పరిపూర్ణతలోకి సాగిపోలేదని చెప్పక తప్పదు. బాగా ఆలోచించాలి. శ్రమలు మన జీవితాలలో, మన బ్రతుకులను, మన జీవితాలను సంపూర్ణమైన ఆలోచనలోనికి, సంపూర్ణతలోనికి నడిపించేవి శ్రమలు అనేవి. ఈ శ్రమలు అనేవి మన బ్రతుకులను సంపూర్ణతలోనికి నడిపించేవి,
దేవుడిలో బలోపేతంతో ఒక మహోన్నతమైన లోకానికి అర్హత సంపాదించుకునే దిశ వైపుగా మనల్ని కట్టేవిగా, సంపూర్ణ స్థితిలోనికి నిలబెట్టేవిగా శ్రమలు మన జీవితంలో ప్రాముఖ్య పాత్ర పోషిస్తాయి. అది దేవుడి కొరకైన శ్రమలు, దేవుడి గురించిన శ్రమలు, లోక సంబంధంగా వచ్చే శ్రమల గురించి కాదండి. మన తప్పిదాల వలన, మన పొరపాట్ల వలన తెచ్చుకునే శ్రమల గురించి కాదు. దేవుడి కోసం వచ్చే శ్రమలు, దేవుడిలో బ్రతుకుతున్నప్పుడు, దేవుడి కోసం నిలబడ్డప్పుడు, నీతి కోసం, సత్యం కోసం బ్రతుకుతున్నప్పుడు, నీ బ్రతుకులో శ్రమలు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుతున్న ఆలోచన ఇది. బైబిల్లో మనం చూడగలిగితే ప్రియులరా, క్రైస్తవ జీవితం క్రైస్తవ్యం అనేది శ్రమలతో కూడుకున్నది అన్నది మీరు ఆలోచించాలి. క్రీస్తులోనికి అడుగుపెట్టిన మన బ్రతుకులు, క్రీస్తులోనికి అడిగిడిగిన మన బ్రతుకులు శ్రమలతో కూడుకున్నది క్రైస్తవ జీవితము అన్నది మీరు చూడొచ్చు. ఫిలిప్పీలకు రాసిన, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని ఈ సందర్భంగా చూద్దాం ప్రియులరా. అంతకంటే ముందు ప్రియులరా, దానికంటే ముందు పేతురు రాసిన 2వ పత్రిక, ఆనాడు భక్తుల జీవితాలనే మనం చూడగలిగితే, భక్తుల యొక్క బ్రతుకులను మనం చూడగలిగితే, వాళ్ళు దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు సమాజం అనేది, లోకంలో ఉన్న మనుషులు మృగం లాంటి వారు. భయంకరమైన పరిస్థితుల్లోనికి, భయంకరమైన ఆలోచనలోనికి దేవుని కోసం బ్రతుకుతున్న వారి పట్ల ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో సమస్యలను, ఎన్నో ఇబ్బందులను గురి చేసే అవకాశం ఉంది దేవుడి కోసం బ్రతుకుతున్న వారిని. అటువంటి టైంలో పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూడగలిగితే, నీతిమంతుడైన లోతు ఆనాడు తన బ్రతుకులో నీతి కోసం బ్రతుకుతున్నందుకు, దేవుని ఆలోచనలతో బ్రతుకుతున్నప్పుడు అతని జీవితం ఎంత గాయపరచబడింది, ఎంతగా శ్రమ పడింది, ఎంతగా అతన్ని బాధ పెట్టారు, ఎంతగా ఇబ్బంది పెట్టారు అనేది మనం చూడగలిగితే, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం అండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడినా అన్నాడండి. బహుబాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను అనిందండి. ఎంతో బాధలు, ఇబ్బందులు ఎదురైన తన బ్రతుకులో శ్రమల తర్వాత, శ్రమల గుండా మనం వెళ్ళినప్పుడు, శ్రమలతో కూడుకున్న జీవితం మనలో ఎప్పుడైతే చోటు చేసుకుందో, ఆ తర్వాత దేవుడి ఆదరణ కూడా ఉంటుందన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని ఆదరణ కూడా మనకు తోడవుతుంది. ఎప్పుడైతే మన బ్రతుకు శ్రమల్లోకి వెళుతుందో ఆదరణ మనకు లభిస్తుంది. దేవుని చేత ఆదరింపబడతాం. ఎప్పుడైతే బహు బాధపడిన లోతును దేవుడు తప్పించాడు. ఆ రోజు కామ వికారయుక్తమైన నడవడి చేత నడిచిన మనుషులు ఇతన్ని బహుగా బాధ పెట్టారు. బహుగా బాధ పెట్టిన లోతుకు ఆదరణ దక్కింది. ఆ తర్వాత తనను ఆ పరిస్థితుల నుంచి తీసుకుపోవడం,
తర్వాత సొదొమ గుమ్మర పట్టణాలను నాశనం చేయడం. శ్రమల తర్వాత ఏం పొందుకుంటాం అని అంటే ఆదరణ పొందుకుంటాం. ఆదరణ కూడా లభిస్తుంది మనకు. శ్రమలతో అలానే ఉండిపోతే కృంగిపోయే ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు తన పిల్లలకు శ్రమలు వచ్చేసిన తర్వాత నెక్స్ట్ దేవుడు ఆదరణను కూడా ఆయనను చూపిస్తాడు. మనకు ఆదరణ కూడా లభిస్తుంది. ఆ ఆదరణ మనకు లభిస్తే ఎంత ఆనందం తెలుసా ప్రేమైన దేవుని వారలరా. ఏం కోరుకుంటుంది తెలుసా? శ్రమల గుండా నా బ్రతుకు వెళ్ళాలి. శ్రమల్లోకి వెళితేనే నా బ్రతుకు, నా జీవితం సంపూర్ణతలోకి వెళుతుంది. ఆ తర్వాత దేవుని ఆదరణను నేను పొందుకుంటా. దేవుని ఆదరణను పొందుకుంటే ఎంత ఆనందం, ఎంత సంతోషం తెలుసా ప్రియులరా. భక్తుల జీవితాలను మనం చూడబోతాం ఇప్పుడు. అందుకే క్రైస్తవ జీవితమే కష్టాల కడలి. ఇప్పుడు చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. చూశారా, శ్రమలు, క్రీస్తు కొరకైన శ్రమలు నీకు వచ్చినప్పుడు నువ్వు దేవుడికి దూరం కాకూడదు. నీ బ్రతుకుల్లో శ్రమలు రాలేదు, శ్రమల గుండా నీ బ్రతుకు వెళ్ళలేదు, శ్రమలు నీ బ్రతుకుల్లో రాలేకపోయాయి అని అంటే నీ బ్రతుకు సంపూర్ణతలోకి వెళ్ళలేదు. ఒక మాటలు చెప్పాలంటే నువ్వు క్రైస్తవుడే కాదు. మన బ్రతుకు సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే ప్రేమైన దేవుని వల్ల నీతి కొరకు, సత్యం కొరకు మనం కష్టపడ్డప్పుడు, దానిని సమాజంలోనికి తీసుకుపోయినప్పుడు, దానిని సమాజవ్యాప్తి చేస్తున్నప్పుడు, ఆ తర్వాత శ్రమలు వచ్చేసి చూశారు, అది మనల్ని సంపూర్ణతలోనికి తీసుకుపోతుంది. అది క్రైస్తవ జీవితం. అది నీ బ్రతుకులో శ్రమలు రాలేదంటే నీవు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే సంపూర్ణతలోనికి నీ బ్రతుకు వెళ్ళలేదు. ఇంకా మన బ్రతుకు సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే శ్రమలు రావాలి మన బ్రతుకుల్లో. ఏది శ్రమలు వచ్చాయి ఈరోజు? దేవుడి కోసం ఏది చేసి నష్టపోయావు? ఏం చేసి నష్టపోయావు? ఏం పెట్టి నష్టపోయావు? నీ ఆనందమా? నీ సంతోషమా? నీ కష్టమా? నీ బ్రతుకునా? నీ జీవితాన్నా? ఏది పెట్టి శ్రమ పడ్డావు? శ్రమ పడకపోతే బ్రతుకులేదంటున్నాడు. అయ్యో, సువార్తను ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఇక్కడ శ్రమ పడకపోతే, ఇక్కడ కష్టపడకపోతే, శ్రమల గుండా దేవుని ఆదరణ పొందుతాం, శ్రమల గుండా సంపూర్ణతలోకి వెళ్తాం. అయ్యో, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఎక్కడ శ్రమ? ఇక్కడ శ్రమ అనుభవించకపోతే నేను క్రైస్తవుడని కాదు. ఎందుకంటే ఇక్కడ శ్రమ అనుభవించకపోతే అక్కడ శ్రమ. ఇక్కడ సువార్త ప్రకటించకపోయిన ఎడల శ్రమ ఎక్కడిది? దేవుని వాక్యాన్ని నీతి కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుని కోసం సత్యాన్ని సమాజవ్యాప్తి చేస్తున్నప్పుడు నీకు శ్రమలు రాగలగాలి. నీ బ్రతుకుల్లో, నీ యొక్క ఆలోచనలో, నీ యొక్క తప్పిదాలు, నీ పొరపాట్లు, నీ బ్రతుకుల్లో వచ్చే కష్టాల గురించి కాదు దేవుడు మాట్లాడుతున్నది. తన నీతి నిమిత్తము నువ్వు శ్రమ పడ్డప్పుడు కష్టాలు వస్తాయి. చూశారు, ఆ శ్రమలు వచ్చినప్పుడు నీ బ్రతుకు ఈ భూమి మీద శ్రమలతో కూడుకున్నది. ఈ శ్రమలు రాగలిగితే దేవుడి కోసం కష్టపడ్డప్పుడు, ఈ శ్రమలు రాగలుగుతున్నాయంటే, ఈ శ్రమలు నీ బ్రతుకులు రాగలుగుతున్నాయంటే వచ్చే శ్రమలను నువ్వు తప్పించుకోగలుగుతావు. అక్కడ ఉన్న మాట అదే. అయ్యో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు. సువార్త ప్రకటిస్తే ఇక్కడ శ్రమ. మనం లోకంలోనికి వెళితే శ్రమలు. నాలుగు గోడల మధ్య మన ఇంట్లో మనం ఉంటే శ్రమలు ఎక్కడివి చెప్పండి? అలా శ్రమ పడకపోతే వచ్చేది నా బ్రతుకు, వెళ్ళేది శ్రమలకు.
అంటే నిత్య శిక్షలో ఉండే ఆ భయంకరమైన శ్రమల్లోనికి నా బ్రతికి వెళ్ళబోతుంది అంటున్నాడు అక్కడ. సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఎక్కడ? ఈ భూమి మీద కాదు. ప్రకటించకపోతే ఇక్కడ ఎందుకు వస్తాయి శ్రమలు? ఇంట్లో కూర్చుంటానికి, ఇంట్లో 4 గోడల మధ్య కూర్చున్నానికి శ్రమలు ఎక్కడివి? ఇంకా బయటికి వెళితేనే కదా శ్రమలు. అలా 4 గోడల మధ్య సువార్త ప్రకటించకపోతే వచ్చేది శ్రమ. ఎక్కడ తెలుసా? రేపు బ్రతుకు వదిలిపెట్టిన తర్వాత శ్రమలలోనికి నీ బ్రతికెళ్ళబోతుంది. సంపూర్ణతలోనికి నీ బ్రతికెళ్ళదు. దేవుని ఆదరణ ఉండదు. చూసారా? ఒక క్రైస్తవుడుగా నువ్వు సంపూర్ణతలోనికి వెళ్ళాలంటే నీతితో కూడిన శ్రమలతో నీ బ్రతుకు ముందుకు సాగగలిగినప్పుడు వచ్చే భయంకరమైన శ్రమలను, రేపు వచ్చే ఈ బ్రతుకు తర్వాత వచ్చే శ్రమలను నువ్వు తప్పించుకోవచ్చు. ఇక్కడ శ్రమలు ఒకవేళ వచ్చేసినా ఆ శ్రమలకు ఆదరణను ఇవ్వగలేవాడు దేవుడు. దానికి పరిష్కారం చూపించేవాడు దేవుడు. నిన్ను అలానే వదిలిపెట్టాడు. నిన్నేం అలానే వదిలి విడిచిపెట్టేవాడు కాదు ఆ దేవుడు. ఎటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉన్న ఆ పరిస్థితిలో ఉన్న నీకు ఆదరణను నీకు చూపించేవాడు ఆ పరలోకపు తండ్రి. ఇంకో మాట మీరు చూడగలిగితే ప్రియులరా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో మీరు చూడండి. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? ఒక క్రైస్తవుడిగా నీ బ్రతుకులో శ్రమలు ఉండాలి అంటున్నాడు. ఎందుకయ్యా ఈ శ్రమలు అంటే, నీ బ్రతుకు సంపూర్ణతలోనికి వెళ్ళాలి, పరిపూర్ణతలోనికి వెళ్ళాలంటే శ్రమలు రావాలి నీ బ్రతుకులు అంటున్నాడు ఇక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనం. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక క్రీస్తులోనికి రావడమే కాదు నీ బ్రతుకు. ఇక అయిపోయింది నా జీవితం అనుకునేది కాదు. ఇక క్రీస్తును ధరించుకుంటే నేను బాప్తిని తీసుకుంటే అయిపోతుంది అనుకుంటే పొరపాటు. నీ బ్రతుకులో దేవుడి గురించిన, నీ బ్రతుకులో దేవుని ఆలోచనలు పండించే విషయంలో, సత్యాన్ని సమాజవ్యాప్తి చేసే విషయంలో నువ్వు ఎంత నష్టపోతున్నావు నీ బ్రతుకులో. రోజు దేవుని కోసం ఇంత త్యాగం చేసి, ఇంత పెట్టుబడి పెట్టి ఎన్నో సభలు పెట్టాను, ఎన్నో కార్యక్రమాలు చేశాను, ఎన్నో కార్యక్రమాలు చేయగలుగుతున్నాను, ఎంతోమందికి వాక్యాన్ని వినిపిస్తున్నాను. దానిలో నేను ఎంతో నష్టపోయాను. ఈరోజు ఎన్నో ఇబ్బందులలోనికి నేను వెళ్ళిపోయాను. పిల్లల ఫీజులు కట్టలేకపోతున్నాను, తినడానికి ఇబ్బందులు, భయంకరమైన పరిస్థితుల్లో నా బ్రతుకుంది అనే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. దేవుని కోసం ఇవి నేను చేసినందుకు నా బ్రతుకులో ఈ శ్రమలు ఏర్పడుతున్నాయి, ఈ పరిస్థితులు వస్తున్నాయి. అలాంటి స్థితిలోనికి నువ్వు వెళ్ళావంటే నువ్వు సంపూర్ణతలోనికి వెళ్ళిపోతున్నట్లు. ఆ తర్వాత దేవుని ఆదరణ నువ్వు వెంబడే పొందుకోగలుగుతావు. భయపడవలసిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవాల్సిన అవసరం లేదు. వెంబడే దేవుడు రిజల్ట్ చూపిస్తాడు, ఆదరణ. ఆ స్థితికి వెళ్ళే వాళ్ళు కావాలి ఈరోజు. ఆ స్థితికి వెళ్ళేవారు ఈరోజు సమాజంలో లేరండి. ఎవరు కష్టపడుతున్నారు చెప్పండి ఈరోజు వాక్యం విషయంలో? ఎవరు కష్టపడుతున్నారు దేవుడి కోసం? ఎంతగా కష్టపడుతున్నావు దేవుని కోసం? ఏం చేస్తున్నావు దేవుడి కోసం? ఆత్మలన్నిటినీ దేవుని పక్షం వైపు, దేవుని ఆలోచనల వైపు, దేవుని పాదాల వైపు, దేవుని రాజవ్యాప్తిలోనికి తీసుకురావడంలో నీ బ్రతుకును సర్వం పెట్టావా? నీ బ్రతుకును సర్వం పెట్టుబడిగా పెడుతున్నావా? జీవితాలను బలి చేసుకునేటంత విధంగా, అలసిపోయేటంతగా, ఎన్నో ఇబ్బందులతో సమాజంలో పడుతున్నాను నేను, ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నాను. దేవుని రాజవ్యాప్తిని తీసుకురావడంలో కానీ, దేవుని పాదాల ముందుకు అనేక ఆత్మలు తీసుకురావడంలో కానీ అనేది ఎక్కడుందండి ఈరోజు? సంస్థలను కడదామా? సంఘాలను కడదామా? ఏం కడతావు? ఆత్మలు ఎంతో నువ్వు సంఘం కట్టి 4 గోడలు కట్టి దాంట్లో ఏం కూర్చోబెడతావు? వారి ఆత్మలను మహోన్నతమైన లోకంలోనికి నడిపించే విధంగా వాళ్ళ బ్రతుకులను కట్టాలి. వారి ఆలోచనలు ఆ లోకం వైపు మళ్లించేదిగా వాళ్ళ యొక్క జీవితాలను నిలబెట్టగలగాలి అన్న ఆలోచనలతో కూడుకున్న వ్యక్తులు ఏది ఈరోజు?
ఈ భూ సంబంధమైన జీవితం తర్వాత, ఈ భూ బ్రతుకు తర్వాత ఒక మహోన్నతమైన జీవితానికి వాళ్ళ బ్రతుకులను వ్యాపింపజేయడం కోసం ఈరోజు ఒక సేవకుడుగా ఎంత కష్టపడుతున్నావు, ఆ సంఘం కోసం, వాళ్ళ కోసం ఎంతగా నీవు ఆరాటపడుతున్నావు, ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొనగలుగుతున్నావు వారి కోసం. ఆలోచించండి ప్రియులారా. క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే కాక, ఎంత అద్భుతమైన మాట చూడు, నువ్వు కేవలం విశ్వాసం ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. శ్రమపడుటకు ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన. శ్రమపడుటకు ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. యేసుక్రీస్తు ప్రభుల వారే భూమి మీద ఉన్న చిన్న జీవితంలో 33.5 జీవిత కాలంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకులు తన బ్రతుకును సంపూర్ణతలోనికి నిలబెట్టుకొని ఒక మహోన్నతమైన లోకంలో దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడండి. తనకు ఇవ్వబడిన బ్రతుకు కాలం అంతా కష్టాలతో, కన్నీళ్లతో, యాచనలు, భయభక్తులు, శరీరధారైన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షపగలవానికి ప్రార్థనలు, యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు అంగీకరింపబడ్డాడు. దేవుని కుడిపార్శ్వన కూర్చునగలిగాడంటే ఆయన అంగీకరింపబడడానికి తన బ్రతుకులో, శరీరధారై ఉన్న దినములలో, అంటే శరీరధారై ఉన్న ఈ బ్రతుకు, ఈ భూ సంబంధమైన బ్రతుకు దేవుడి కోసం శ్రమపడడానికి ఇవ్వబడినది నీకు బ్రతుకు. ఇది దేవుని కోసం కష్టపడడానికి ఇవ్వబడినది బ్రతుకు. దేనికోసమో కష్టపడడం కోసం కాదు, దేనికోసమో వ్యయపరచుట కాదు, దేనికోసమో పాడు చేసుకోవడం కోసం కాదు, దేనికోసమో దీన్ని వృధా చేసుకోవడం కోసం కాదు, దేనికోసమో ఈ యొక్క అవయభాగాలను పాడు చేసుకోవడం కోసం కాదు నాన్న. నీ బ్రతుకులు వచ్చే కష్టాల కోసం, ఇబ్బందుల కోసం, ఇరుకుల కోసం దీన్ని పాడు చేయడం కోసం కాదు, నీతి నిమిత్తము శ్రమపడుటకు, కష్టపడుటకు, ఈ బ్రతుకును పనంగా పెట్టడం కోసం నీకు ఇవ్వబడ్డది. అలా నీవు అలా బ్రతికించి అనేకులను నా పాదాల వైపు నడిపించి మహోన్నతమైన లోకాన్ని నీ బ్రతుకులో సొంతం చేసుకో. నీకు ఇవ్వబడిన బ్రతుకు దినాలలో నా కోసం మహారోదనలు, కష్టాలు, కన్నీళ్ళు, యాచనలను సమర్పించి మరణం నుండి రక్షింపగలవాడుని నేను, నిన్ను మరణం నుండి, నిత్య శిక్షల నుంచి తప్పించేవాడును నేను, కాబట్టి నా కోసం నీ బ్రతుకు శ్రమపడవలసి ఉంది. ఎంతగా ఉన్నతంగా ఆలోచించారు, కష్టపడ్డారు ప్రేమన్న దేవుని వారు. ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఇలాంటి ఆలోచనలతో, ఇలాంటి ఉన్నతమైన ఆలోచనలతో మన బ్రతుకులు ముందుకెళ్తే దేవుని యొక్క ఆదరణ చూడండి మనకు ఎలా లభిస్తుంది. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 1:4 ఇలా శ్రమలతో మన బ్రతుకు ముందుకెళ్తున్నప్పుడు, ఎన్నో ఇబ్బందులతో కూడుకున్నప్పుడు, దేవుడి కోసం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు మనకు దేవుని ఆదరణ వెనకలనే దేవుని యొక్క ఆదరణ మనకు తోడుంటుందన్న సంగతి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:4 అండి. దేవుడు 1:4 నుంచి అండి, దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో, ఇబ్బందులతో, ఇరుకులతో, సమస్యలతో దేవుని కోసం కష్టపడుతూ, దేవుడి కోసం శ్రమపడుతున్న అపుసుడైన పౌలు రాస్తున్న మాట అండి. శ్రమలో ఉన్న తన జీవితంలో, వాళ్ళ జీవితాలలో దేవుని ఆదరణను చూడండి అని చూపిస్తున్నాడు ఇక్కడ. దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగల వారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును
ఆదరిస్తాడు. శ్రమల తర్వాత వచ్చేది ఆదరణ అండి. ఆ శ్రమల్లోనికి వెళ్ళిన మనము, శ్రమలలో ఉన్న మనము, ఆదరణ పొందుకున్న మనము, ఎట్టి శ్రమలో ఉన్న వారినైనా మనం కూడా ఏం చేస్తామంటే తెలుసా, ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు. మనమే ఆదరణ పొందడం కాదు, మిగతా వాళ్ళను కూడా ఆదరణ పడే విధంగా, వాళ్ళను బలోపేతం చేసే విధంగా మన బ్రతుకులను దేవుడు అంతగా ఆదరిస్తాడు అంటున్నాడండి. పక్కవాడు ఇబ్బందుల్లో ఉండి, పక్కవాడు శ్రమలతో బాధలు అనుభవిస్తున్నప్పుడు, ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు అటువంటి వ్యక్తులకు కూడా ఆదరణిచ్చే శక్తి, ఆ అవకాశం మనం పొందుకునే అవకాశం ఉంటుంది అంటున్నాడండి. ఆ మాటను మీరు చూడండి ఎంత బాగుందో. ఏ ఆదరణతో మనల్ని అయితే దేవుడు ఆదరించుచున్నాడో, ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను, మనం ఆదరింపబడ్డాం కదా, ఆదరింపబడ్డ మనము ఎట్టి శ్రమలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు, మనం శక్తి గలవారమవుతాం ఏరే వాళ్ళను కూడా ఆదరించడానికి. అంతటి ఆదరణ మనం పొందుకుంటాం ప్రియమైన దేవుని వారల. ఆయన ఎక్కడ పోయిందంటే, ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు అంటే, ప్రియమైన దేవుని వారలారా, ఏం కోరుకుంటాం తెలుసా మన బ్రతుకులో? శ్రమలు వస్తే బాగుండే. ఆ శ్రమలలో దేవుని ఆదరణ పొందుకున్నప్పుడు ఉన్న ఆనందం ఉంటుంది ప్రియమైన దేవుని వారలారా. అంత ఇంత కాదండి. అందుకే దేవుడి కోసం బ్రతుకుతున్న వాళ్ళంతా దేవుడిలో శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు ఇవే కోరుకుంటారండి. ఎందుకు తెలుసా? ఆ దేవుడి ఆదరణ పొందుకున్నప్పుడు ఉండే ఆనందం అంత ఇంత కాదండి. శ్రమల గుండా నడవాలనే కోరుకుంటారు, శ్రమల్లోనికి వెళ్ళాలని కోరుకుంటారు. దేవుడి కోసం ఏదో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి దేవుని పిల్లలను దేవుని వైపు నడిపించడానికి వాళ్ళ జీవితాలనే తాకట్టు పెట్టే స్థితిలోనికి వెళ్ళగలిగేవారుగా ఉంటారండి. ఎందుకంటే బ్రతుకు చాలా చిన్నది, జీవితం చాలా చిన్నది. కొద్ది జీవితంలో కొద్ది కాలం కష్టపడితే, కొద్ది కాలం శ్రమలు అనుభవిస్తే చాలా చిన్నది జీవితం. రోమీయులకు రాసిన పత్రికలో 8:18 వచనంలో, మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఒక మహోన్నతమైన లోకానికి చేరుకుని పోయే మనకు, మన ఎడల ప్రత్యక్షము కాబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాము. ఎంత ఈ శ్రమలు రేపు మన ఎదుట ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కావు. ఇవి ఎన్ని రోజులు? అమ్మమ్మ అంటే ఒక 30 సంవత్సరాలు, ఒక 60 సంవత్సరాలు. అంటే భూకాలం జీవితం ఉన్నంత వరకు ఉంటాయి తప్ప జీవితం అంత చిన్నది. ఇది అమ్మమ్మ అంటే చావు పుట్టుకల మధ్య జీవితం ఒక 60-70 సంవత్సరాల కాలం దేవుడి కోసం కష్టపడితే, మనకి ఇవ్వబడిన బ్రతుకు కాలం 60-70 అనుకుంటే 60-70 సంవత్సరాల కాలమును దేవుడి కోసం కష్టపడితే, యుగాలుండే ఆ బ్రతుకు ఆ ప్రత్యక్షత ముందు ఆ రాబోవు మహిమ ఎదుట ఈ కాలపు శ్రమలు ఎన్న తగినవి కావు. దాని కింద ఇవేం పనికిరావండి, అవసరం లేదు. ఎన్ని శ్రమల గుండైనా మా జీవితాలు వెళితే దేవుని కోసం ఏది తాకటైనా పెడతాం. బ్రతుకైతే శాశ్వతం కాదు కదా, చాలా చిన్న జీవితంలో దేవుడి కోసం ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని దేవుని పాదాల ముందుకు అనేకులు నడిపించడంలో, లోకంలో మనుషులు పెట్టే ఆలోచనలు మేము పట్టించుకోము. మనుషుల యొక్క తాటకు చప్పట్లకు భయపడము. దేవుడి కోసం ఎంతవరకైనా మేము ముందుకు సాగగలుగుతాం. ఆత్మలను దేవుని వైపు నడిపించడంలో, నీతి కోసం, సత్యం కోసం. ఎందుకంటే ఆ తర్వాత దేవుని ఆదరణ పొందుకుంటాం. చూశారు, ఆ ఆదరణ మమ్మల్ని ఆదరించడం కాదు, ఇతరులను కూడా ఆదరించేంత శక్తి మాకు ఇస్తుంది దేవుని ఆదరణ. వాణ్ణి కూడా బలోపేతం చేస్తాం, వాణ్ణి కూడా బలపరుస్తాం. మా శ్రమల యందు దేవుడు ఆదరించే ఆదరణ
అంత ఉన్నతమైనది, అంత సంతోషాన్ని ఇచ్చేది, మమ్మలను సంపూర్ణతలోనికి నడిపించేది ఈ శ్రమలు. ఇంకో మాట మనం చూడగలిగితే ప్రియులారా, ఇది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4 చూసాం కదా. ఇప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. 4 చూసాం కదా, 5వ వచనంలో కూడా చూడండి. 4 తర్వాత 5వ వచనం కూడా చూడండి. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో. క్రీస్తు కొరకు నీ బ్రతుకుల్లో రావాలి. నీకోసం వచ్చేవి కావు ఇవి. నీకోసం ఉపయోగపడే శ్రమల గురించి కాదు మాట్లాడేది దేవుడు. క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. చూసారా, శ్రమల తర్వాత ఆదరణ వస్తుందండి, ఆదరణ లభిస్తుంది అంటున్నాడండి. ఈ ఆదరణను పొందడం కోసం శ్రమలలో పాలిభాగస్తులయ్యారండి మొదటి శతాబ్దంలో క్రైస్తవులు. ఈ ఆదరణను పొందడం కోసం, ఈ ఆదరణలో ఉన్న ఆనందాన్ని, సంతోషాన్ని పొందుకోవడం కోసం వాళ్ళ బ్రతుకులను శ్రమల గుండా నడిపించుకున్నారు. అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం చూడగలిగితే ప్రియులారా, ఒక్కసారి మీరు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో చూడండి. ఈ ఆదరణను పొందడం కోసం ఈ మాటను మళ్ళీ చదువుతున్నాను నేనండి. 2 కొరింథీ 1:5 క్రీస్తు యొక్క శ్రమలు మా యందు ఎలాగూ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమల తర్వాత నెక్స్ట్ ఏం పొందుకుంటున్నాం? మేము ఆదరణ పొందుకుంటున్నాం. ఆదరణ పొందుకోవడం కోసం ఎటువంటి శ్రమలలోనికైనా వెళ్ళడానికి వాళ్ళు అంతగా ఉత్తేజభరితులవుతున్నారంటండి. అంత ఉప్పొంగిపోతున్నారంట ప్రేమైన దేవుని వారలారా. అంత తహతహలాడిపోతున్నారు. దేవుడి కోసం ఏదో చేయాలి, నేనంటూ ఏదో గుర్తులేయాలి నా బ్రతుకుల భూమి మీద. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అదే మాట్లాడుతున్నాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో, ఏ విధము చేతనైనను, క్రీస్తు గురించిన శ్రమల గురించి మాట్లాడుతున్నాడండి. క్రీస్తు కొరకు శ్రమ పడడంలో ఈయన మాట్లాడుతున్న మాటలు, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థనము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్థన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో మనలైన చేసుకుంటే ఆయన శ్రమలలో పాలివాడగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుంటుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఆ శ్రమలు కావాలి. ఆయన శ్రమలలో పాలివాడగుటకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంత కష్టపడ్డాడో అలాంటి శ్రమలు నా బ్రతుకులో కూడా రావాలి. ఎందుకు? ఆ ఆదరణ ఎంత గొప్పది అసలు. దేవుడి ఆదరణ పొందుకోవడం, ఆ ఆనందం వేరు, ఆ సంతోషం వేరు. అందుకే శ్రమలను కోరుకున్నారండి భక్తులు. ఎందుకంటే ఆ మహోన్నతమైన లోకంలో యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఆ బ్రతుకును పొందుకోవడం కోసం ఆయన శ్రమలలో పాలువారగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకున్నారంటండి దేవుడి కోసం. ఏందండి, జీవితంలో సమస్తాన్ని నష్టపరుచుకునేవారు దేవుడి కోసం ఎవరన్నా ఉంటారా చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. దేవుడి కోసం, దేవుడి పిల్లలను, ఆత్మలను మహోన్నతమైన లోకానికి తన కుటుంబములో తన పిల్లలుగా యేసుక్రీస్తు రక్తంలో ఒక కుటుంబంగా చేర్చడం కోసము వాళ్ళ జీవితాలనే తాకట్టు పెట్టేంత స్థితికి ఎదిగే వాళ్ళు, ఆ స్థితిలో ఉండేవాళ్ళు ఎవరుంటారండి? సమస్తాన్ని నష్టపరుచుకునే వాళ్ళు, పెంటతో సమానంగా ఎంచుకునే వాళ్ళు, పెంటతో చూసే విధంగా సమస్తాన్ని నష్టపరుచుకునే వాళ్ళు ఈ లోకంలో ఎవరుంటారు ప్రియులారా? ఎవరన్నా ఉంటారు సమస్తాన్ని పోగొట్టుకునే వాళ్ళు? భార్య బిడ్డల కోసం అని ఆలోచిస్తారు తప్ప సమస్తాన్ని నష్టపరుచుకోవాలన్న ఆలోచనలు ఎవరికి ఉండవు. ఎవరు ఆలోచించారండి? ఎవరు నష్టపరుచుకుంటారు చెప్పండి? ఎందుకు వాళ్ళు అలా వెళ్ళిపోయారు తెలుసా? ఆ తర్వాత దేవుడి ఆదరణను పొందుకోవచ్చు.
ఆ ఆదరణ అంత ఇంత కాదండి. ఆ సంతోషం వేరు, ఆనందం వేరు. మా బ్రతుకులు సంపూర్ణతలోనికి వెళ్ళిపోతున్నాయి. మహోన్నతమైన లోకానికి, మహోన్నతమైన జీవితాన్ని అందుకునే దిశ వైపుగా మా బ్రతుకులను మేము తీర్చిదిద్దుకుంటున్నాం. శ్రమలు లేని జీవితం క్రైస్తవ జీవితం కాదండి. అది అంటే క్రైస్తవుడి జీవితంలో నీ బ్రతుకులో శ్రమలు రాలేదు, శ్రమలు లేవు అని అంటే నువ్వు ఇంకా సంపూర్ణతలోనికి వెళ్ళలేదు, ఇంకా నీవు పరిపూర్ణతలోనికి వెళ్ళలేదు. నువ్వు చేయవలసినవి, నువ్వు సాధించవలసినవి నీ బ్రతుకులో ఎన్నెన్నో ఉన్నాయి. నువ్వు ఎక్కడున్నావో ఒక్కసారి ఆలోచించుకోవాలి. శ్రమలు మన బ్రతుకును సంపూర్ణతలోనికి తీసుకుపోతాయి ప్రియులారా. ఆ శ్రమల గుండా వెళుతున్నప్పుడు దేవుని ఆదరణ మనకు లభిస్తే ఆ శ్రమలు కావాలని కోరుకుంటాం ప్రేమైన దేవుని వారలారా. ఆయన ఆదరణ చూపిస్తే ఇంకా మనం చూడగలిగితే 24వ వచనం, కొలసీలకు రాసిన పత్రిక 1:24 వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 1:24 వచనంలో, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు. ఎందుకండి శ్రమలంటే ఇంతగానో వీళ్ళు సంతోషపడిపోతున్నారు? అసలు దేవుడి కోసం ఏదన్నా చేయాలన్నా, దేవుడి కోసం రావాలన్నా, దేవుడి కార్యక్రమాలన్నా, దేవుడి సన్నిధన్నా ఎంతో అయిష్టం చూపిస్తామండి. అసలు రావడానికే బరువు ఎక్కువ. మనకు కార్యక్రమం గృహకుడికి జరుగుతుందంటేనే మనకు ఎంతో ఆయాసం ఉంటుంది, ఎంతో భారం ఉంటుందండి. ఏదో ఈరోజు ఒక కోడిక జరుగుతుందంటే ఆ కోడికకు రావాలన్న ఆలోచనలు ఉండవండి. అసలు ఉత్సాహం చూపించమండి, పరిగెత్తుకుంటూ వెళ్ళాలి. ఈరోజు ఏం చెప్తాడు, ఏం నేర్చుకుంటాం, ఏమి మన బ్రతుకుల్లో లోటు తీర్చుకునే అవకాశం ఉంది. ఈరోజు దేవుని మాటలతో ఒక గొప్పగా నా బ్రతుకును ఒక తీర్మానం చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం ఈరోజు మాటలతో అన్న ఆలోచనలు, ఉద్దేశాలు అసలు రావండి. కనీసం దేవుడి దగ్గరికి వచ్చే ఆలోచన, నీ యొక్క బ్రతుకును, నీ జీవితాన్ని కొద్దిగా దేవుడి సన్నిధికి నడిపించడానికి కూడా, శ్రమ పడడానికి కూడా ఇష్టపడవండి. దేవుడి కోసం కొద్దిగా శ్రమ వచ్చినా తట్టుకోలేమండి. అసలు తట్టుకోలేము. ఏది కొద్దిగా లోటైనా దేవుని కార్యక్రమాల్లో తట్టుకోరండి. మాకు అది లేదు, ఇది లేదు అంటుంటారు. కానీ వాళ్ళ కుటుంబాల్లో ఎన్ని లోట్లున్నా వాటిని ఎదుర్కొనగలుగుతారు. కానీ దేవుని కార్యక్రమాల దగ్గర చిన్న లోటు వచ్చినా, చిన్నది ఏదైనా పొరపాటు జరిగినా ఇబ్బందికి గురవుతుంటారు. ఇది ఎక్కడిదండి? అసలు దేవుడి కోసం ఎలా బ్రతుకుతున్నావు, ఎలా దేవుడి కోసం ఉంటున్నావు, దేవుడి ఆలోచనలు అంటే ఎంతవరకు నీలో ఆసక్తి ఉంది, నీలో దేవుడి కోసం పని చేయాలి, ఆయన కోసం ఏదో చేయాలి, ఏదో చేయగలగాలి, ఏదో చేసేసి నా బ్రతుకును నిలబెట్టుకోవాలి, నా జీవితాన్ని అందుకోవాలి అన్న ఆలోచన, తపన, తృష్ణ, ఆ కోరిక, ఆశ ఎంతమందికి ఉందండి ఈరోజు? ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నారు, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్నా, మీ కొరకు మీ ఆత్మలను దేవుని పాదాల ముందు నిలబెట్టడం కోసం, ఒక మహోన్నతమైన లోకానికి వారసత్వాన్ని కలిగి ఉండడం కోసం, ఆ హక్కుదారులుగా మీరు పొందడం కోసం మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు. సంఘం అంటే ఏంటో తెలుసా? దేవుని సంఘం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? క్రీస్తు యొక్క శరీరం, ఆయన భాగం, ఆయన భాగంలో అవయవాలు. ఈ అవయవం వేరే, ఈ అవయవం వేరే, ఈ అవయవం కదా పని చేస్తుందంటే ఈ అవయవం దీన్ని చూసి ఎక్కిరించదండి. ఇది గాయపడ్డదంటే ఇది నవ్వదండి. దీంట్లో ఈ చేతికి గాయమైందంటే ఈ చెయ్యి దీని గురించి ఎంతో అల్లాడిపోతుంటుందండి. ఈ చెయ్యికి ఎంతో ఇబ్బంది కలిగిందంటే ఈ చెయ్యి దీని ప్లేస్లో ఇది సహాయపడుతుందండి. దీనికోసం ఇది చేయడానికి కష్టపడుతుంటుందండి. ఏ అవయవాన్ని ద్వేషించుకోదండి. మన బాడీలో చూడండి, ఇది ఇబ్బంది అయిపోయిందంటే దీని ప్లేస్లో ఇది ఉపయోగపడుతుంది, దీని ప్లేస్లో ఇది ఉపయోగపడుతుంది. ఇది ఇబ్బంది ఏంటంటే దీని ప్లేస్లో ఇది ఉపయోగపడుతుంది. చూసారా? ఒక సంఘము, ఈ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో, అబ్బా
సంఘము అనేది క్రీస్తు శరీరం అండి. ఇక్కడ ఏది లేదు, క్రీస్తుడని యూదు దేశస్థుడని పురుషుడని స్త్రీ అని లేదు. ఈ పురుషుడని స్త్రీ అని యూదుడని క్రీస్తు దేశస్థుడనే భేదం లేదన్నప్పుడు క్రీస్తు సంఘము అంతే. ఈ అవయభాగాలు ఒక బాడీకి సంబంధించినవి. ఇదొకటి 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 వర్గం కాదు. అక్కడ పోతావు, జాగ్రత్త. క్రీస్తు శరీరం, దాని గురించి బాగా ఆలోచించాలి. అర్థం కాలేని వాళ్ళు సమాజంలో ఉన్నారు. సంఘం అనేది ఆయన శరీరము, ఆయన శరీరం. మళ్ళీ చదువుతున్నాను. సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణం చేసుకోవాలనుకుంటున్నాను. ఎంత గొప్పగా ఆలోచిస్తున్నానండి అపొస్తలుడైన పౌలు. ఆ శ్రమల గుండా నేను కూడా వెళ్ళాలి. ఆయన ఎంత కష్టపడ్డాడో ఆయన శరీరం అనే తన సంఘము కోసం, తన శరీరం అనే సంఘం కోసం ఎంత కష్టపడ్డాడో, ఆ సంఘమైన క్రీస్తు సంఘమైన ఆ శరీరం కోసం నేను కూడా పాలిభాగస్తుడను కావాలి. ఒక శరీరముగా, ఒక అవయవాలుగా క్రీస్తుకు శిరస్సుకు ఏందండి సంఘము, క్రీస్తు శిరస్సుకు, సంఘము క్రీస్తుకు శిరస్సు. ఏమంటారు? సంఘానికి క్రీస్తు శిరస్సు. ఆ శిరస్సు కింద ఈ బాడీ, ఈ అవయభాగాలు పనిచేయగలగాలి. ఆ శిరస్సు పాలన కింద, శిరస్సు ఆలోచనల కింద అవయవాలు ఉండాలి. శిరస్సు ఆలోచనల కింద ఈ అవయవాలు ఉండనప్పుడు ప్రియులరా, ఈ శిరస్సు అనే ఆధీనంలో ఈ చెయ్యి లేదనుకోండి, ఈ చెయ్యి ఏం చేస్తుందో తెలియదండి. అసలు కాలుకు ఏం తలిగిందో స్పృహ ఉండదండి. ఎందుకంటే శిరస్సు కింద ఈ కాలు లేదు. అంటే దానికి దీనికి లింకు తెగిపోయాయి. అప్పుడు అస్తవ్యస్తం అయిపోతుంది బాడీలో పాటు. ఈ శిరస్సుకు లింకు లేకపోతే ఈ చెయ్యి వేస్ట్ అండి. ఈ చెయ్యికి ఏమి వస్తున్నా, ఏం తలిగినా ఈ చెయ్యి పనిచేయలేదనుకోండి, దీనికి లింకు, అంటే శిరస్సుకు ఈ యొక్క అవయవానికి లింకు తెగిపోతే ఇది చాలా ప్రమాదంలో పడిపోతుంది. అటువంటివిగా సంఘాలు ఉండకూడదు. ఆలోచించండి ప్రియులరా. ఆ దానికోసం నేను కష్టపడాలి అంటున్నానండి. ఇంకా చూడండి ప్రియులారా, మనం ఎంత కష్టపడుతున్నాం ఈ లోకంలో. దేవుని కోసం ఎంత కష్టపడుతున్నాం. మీరు అలసట పడకయు, ఎబ్రీయులకు రాసిన పత్రికలు అంటాడు 12:3 మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకుని ఆయనను తలుచుకొనడి. ఎంతగా కష్టపడ్డాడు దేవుడి కోసం. మీరు పాపంతో పోరాడుటలో రక్తము కారినంతగా ఇంకా ధరని ఎదిరింపలేదు. రక్తం కారినంతగా మనం ఏం శ్రమ పడట్లేదండి. రక్తాలు కారి ఏదో ఇబ్బందులు పడి, ఏదో ఇరుకులో పడి, ఏదో శ్రమల్లో పడినట్లుగా మన బ్రతుకులేం లేవండి. అంత భయంకరమైన పరిస్థితిలోనికి మనం ఏమి ఇంకా వెళ్ళలేదండి. అటువంటి స్థితిలోనికి మనం వెళ్ళలేదు. మళ్ళీ 2 కొరింథీ 1:5 తర్వాత 6 రండి. మళ్ళీ ఇంకో మాట చూడండి. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? మళ్ళీ 2 కొరింథీ 1 మళ్ళీ 6 2 కొరింథీ 1:6 మళ్ళీ ఏం చెప్తున్నాడు చూడండి. 1:6 2 కొరింథీ 1:6 మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును, నేను శ్రమ పడుతున్నాను చూశారు, మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము. ఇక్కడ శ్రమ పొందుతున్నాం చూశారు. ఈ శ్రమ పొందుతున్న మేము మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకు పొందుతున్నాం. మిమ్మల్ని రక్షించాలి, మిమ్మల్ని నిలబెట్టాలి, ఒక మహోన్నతమైన లోకంలోనికి మిమ్మల్ని నడిపించాలన్న ఆలోచనలతో మా బ్రతుకులు శ్రమల్లోనికి వెళ్ళిపోతున్నాయి. ఎంతవరకైనా మేము శ్రమల్లోనికి వెళుతాం మిమ్మల్ని దేవుని పాదాల ముందు నిలబెట్టడం కోసం.
ఎంతవరకైనా దేవుడి కోసం ఏదైనా చేయగలుగుతాం. ఎందుకో తెలుసా? రక్షణ కొరకును, మీ ఆదరణ కొరకును, రక్షణ కొరకును పొందుదుము. మేము ఆదరణ పొందినను మీ ఆదరణకై పొందుదుము. మేము ఆదరణ పొందుతున్నాం అంటే మీరు ఆదరణ పొందాలని, మీ ఆదరణ కొరకై పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్లే ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. ఓపిక మేము కూడా పొందుచున్నట్లే ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది. మన బ్రతుకులు సంపూర్ణతలోనికి సాగిపోయే అవకాశం ఉంది. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టే మీరు కూడా శ్రమల గుండా వెళితే మీరు కూడా ఇదే ఆదరణ పొందుతారు. మేము శ్రమపడడంలో, మేము కష్టపడడంలో, మీకోసం ఇంతగా ప్రయాసపడడంలో మీరు రక్షణ కొరకును, మీరు మహోన్నతమైన లోకాన్ని స్వతంత్రించుట కొరకును, ఆ మహోన్నతమైన భాగ్యాన్ని అందుకొనుట కొరకును మేము కష్టపడుతున్నాం. శ్రమలు మీరు కూడా అలానే కష్టపడాలి. రక్తం కారణంతగా మనం ఏం కష్టపడట్లేదండి. కొరడలు, రాళ్ళ దెబ్బలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు ఇవన్నీ ఏమైనా మన జీవితంలో వచ్చాయా? ఏం లేదండి. ఏం చేయలేదు, ఏం చేయగలగలే. మనం ఎంత చేసాం, ఎంత పెట్టాం, ఒకసారి మనం చూస్తే భక్తులతో పోల్చుకుంటే మన జీవితాలు 0.00లోనే ఉన్నాయండి. ఏం చేసావు, ఏం పెట్టావు దేవుడి కోసం? ఏం చేయగలిగాం? చేయవలసినవి ఎన్నో ఉన్నాయి, చేయవలసినవి ఎన్నో ఇంకా మన జీవితంలో. చేసినవి చాలా తక్కువ, చేయవలసినవి ఎక్కువ. అటువంటి స్థితిలో నీ బ్రతుకులు ముందుకు నడిపించుకోవాల్సింది పోయి ఏదో చేసేసాను అని నీవు అనుకుంటున్నావు, కానీ చేయవలసినవి చాలా ఉన్నాయి నాయన. చేసినవి చాలా బహు తక్కువ. ఇంకా కష్టపడాలి, ఇంకా శ్రమ పడాలి, ఇంకా ఎంతో దేవుని కోసం చేయవలసి ఉంది. చేయాల్సిన అవసరత ఉంది. అప్పుడే ఆ మహోన్నతమైన లోకం. ఈ లోకంలో దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, ఎన్నో రకాల భయాలు, భయాందోళనలు, ఎన్నో రకాల పరిస్థితులు, ఎదురుదెబ్బలు, ఎదురుదాడులు, ఎన్నో రకాల మనుషులు, క్రూర మృగాల మన పైన దాడి చేసే అవకాశం ఉంది. ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేసే అవకాశం ఉంది. అయినా భయపడద్దు. ఎందుకంటే మన యందు ఉన్నవాడు మహోన్నతమైన శక్తి. ఆ శక్తి కోసం చావు, ఆ రాజయాప్తిని నీవు తీసుకుపోవడం కోసం నీ బ్రతుకును తాకట్టు పెట్టు. భయపడకు. ఒక ఆదరణ, ఒక అద్భుతమైన లోకం, ఒక అద్భుతమైన జీవితం పొందే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితుల్లో నిన్నేం వదిలిపెట్టాడు. నీకు ఒక ఆదరణ కల్పిస్తాడు దేవుడు. ఖచ్చితంగా శ్రమల గుండా నీ బ్రతికి వెళుతుందంటే ఖచ్చితంగా నీకు అవకాశం, ఆదరణ ఇస్తాడు. లోతుకు ఆదరణ ఇవ్వలేదు. అటువంటి భయంకరమైన మూర్ఖుల బ్రతుకుల్లో కష్టపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోతును ఆ ప్రాంతం నుంచి తప్పించి సొదొమ గొమొర్రా పట్టణాలను సర్వనాశనం చేయలేదు. ఆదరణ పొందుకోలేదు లోతు. నీకు కూడా ఆదరణ దొరుకుతుంది. దేవుని కోసం కష్టపడు. ఆ కష్టాలలో నీకు ఖచ్చితంగా ఆదరణ ఉంటుంది. అంత స్థితికి వెళ్ళగలగాలి. ఆ ఆదరణ పొందుకునేంత స్థితికి నీ బ్రతుకు వెళ్ళినప్పుడు ఆదరణ వస్తుంది. భయపడద్దు. ఈ లోకంలో దేవుని వాక్యాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఎటువంటో పరిస్థితులు, ఎటువంటో ఆలోచనలు మనకు దాపరించే అవకాశం ఉంది. అయినా భయపడద్దు. ఎందుకంటే యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం. స్పీడ్గా యెషయా గ్రంథం 51వ అధ్యాయము 12వ వచనం. ఈ మాటను మీరు బాగా ఆలోచించండి. యెషయా గ్రంథం 51:12 వచనం. నేనే ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు అండి. ఎటువంటి భరోసా ఇస్తున్నాడు చూడండి. నేనే మిమ్మును ఓదార్చువాడను, చనిపోవు నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడుతున్నావు? నరుడు చనిపోయేవాడికి, ఈరోజుండి రేపు మట్టిలో కలిసే వాడి కొరకు నువ్వెందుకు భయపడుతున్నావు? చనిపోవు నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడుతున్నావు? నేనే నిన్ను ఓదార్చేవాడను,
నిన్ను ఆదరించేవాడును నేనున్నాను, నీకెందుకు భయం నాయన? వాడు ఈరోజు ఉంటాడు, రేపు వెళ్ళిపోతాడు, వాని గురించి నీకు భయం ఎందుకు? ఏం ఆదరణ అండి అసలు! ఎంత ధైర్యాన్ని ఇచ్చే మాట అండి అసలు! ఎంత ఉన్నతమైన మాట అండి ఈ మాట! చాలా ప్రియమైన దేవుని వల్ల దేవుని కోసం బ్రతుకునే జీవితాన్ని తాకట్టు పెట్టి ఆయన కోసం ఎంతవరకైనా ముందుకెళ్ళడం కోసం, దేనినైనా త్యాగం చేయడానికి, ఎంతవరకైనా త్యాగం చేయడానికి, ఎంతనైనా నష్టపెట్టడానికి, ఎంతనైనా సర్వం కోల్పోవడానికి దేవుని కోసం సిద్ధపడే విధంగా మన బ్రతుకులు నడిపించుకునే అవకాశంలోనికి వెళ్ళొచ్చండి. ఎంత భరోసాతో కూడుకున్నమాట! నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చనిపోవు నరునికి వీడు ఉండేటోడు కాదు, శాశ్వతమయుడు, ఇంతలో కనబడే అంతలో మాయమయ్యేవాడు. వాడి కోసం ఎందుకు నేను నీకు భయపడడం? చనిపోవు నరునికి తృణమాత్రుడు వాడు. నరునికి ఎందుకు భయపడతాం? సువార్తను తీసుకుపోతున్నప్పుడు ఇటువంటి ఎన్నో ఇలాంటి పిల్ల కుక్కలు, ఎన్నో వెర్రికుత్తలు, ఎన్నో తాటాకు చప్పుళ్ళు చేస్తుంటాయి. ఇలా తాటాకు చప్పుళ్లకు భయపడవలసిన అవసరం లేదు. ఏం చేస్తాడు? మన వెనుక మహాపర్వతం, మహాశక్తి. నిన్ను ఓదార్చేవాడను, నీకు ఆదరణ ఇచ్చేవాడను, అవసరమైతే ప్రాణాన్ని తీస్తాడు. తీయని నా ఒడిలోనికి వస్తావు, నీ బ్రతుకు నా ఒడిని చేరుకుంటుంది. నీ బ్రతుకు దేవుని సేవలో చావు శాపము కాదు, వరము. తీసేయని, అంతకు మించి ఏం చేయగలుగుతాడు వాడు? ఈ ఆకారం నుంచి నిన్ను వేరు చేస్తాడు తప్ప నిన్నేం చేయగలుగుతాడు? నీ ఆత్మనేం ముట్టలేడు. నీ ఆత్మను ముట్టేదంత శక్తి వానికి లేదు. వాడెంత, వాడి బ్రతికెంత? ఈరోజు ఉండి రేపు వెళ్ళిపోయే వాడి కోసం నీవు భయపడడం? ఒక మహోన్నతమైన శక్తిని నన్ను చూడు, అదండి దేవుడు మనకిచ్చే ధైర్యం. ప్రేమైన దేవుని వారలారా, ఆలోచించండి. ఇలా చెప్పుకుంటూ పోతే 2 కొరింథీ 11:23 నుంచి 28 వరకు మీరు రాసుకుంటే పౌలు పడ్డ కష్టాలు అంత ఇంత కావండి. రాసుకోండి, అవి చదువుకోండి మీరు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 అధ్యాయంలో 23 నుంచి 28 వరకు సంఘం కోసం ఆయన పడుతున్న ఆ పాటు 28వ వచనంలో దయచేసి మీరు ఆ మాటను చదవండి ఒకసారి. 28వ వచనంలో చూడండి, ఎంత కష్టపడ్డాడండి. అన్నీ చెప్పుకుంటూ ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. ప్రయాసంతోనూ, కష్టంతోనూ, తరచుగా జాగరణతోనూ, ఆకలి దప్పికలతోనూ, తరచుగా ఉపాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటే ఇంకా నేను చెప్పవలసిన అనేకలు ఉన్నాయి. ఇవియునుగాక 28వ వచనంలో ఇక్కడ అనలేదు, ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు నాకు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఆలోచించండి ప్రియులారా. ఇంకా మనం చూడగలిగితే చివరి మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం ముగించుకుందాం. ఇక్కడ చూడండి ఎలా కష్టపడ్డారు వీళ్ళు కూడా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24వ వచనంలో, మోసే పెద్దవాడైనప్పుడు ఈ శ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. నిందలు, అవమానాలు బహుమానాలుగా స్వీకరించారండి. క్రీస్తు విషయమైన నింద భాగ్యం అంట. క్రీస్తు విషయమైన శ్రమలు భాగ్యం అంట. ఆ శ్రమలు రావాలి కానీ నా బ్రతుకు సంపూర్ణతలోనికి వెళుతుంది. ఆ శ్రమలు రాగలగాలి. ఆ శ్రమలు రాలేకపోయినప్పుడు నేను భక్తుడని కాను. ఆ శ్రమల గుండా నేను వెళుతున్నప్పుడు ఒక నీతిమంతునిగా తీర్చబడతాను. ఒక మహోన్నతమైన లోకానికి వారసత్వాన్ని కలిగి ఉంటాను. అది ఆలోచించిన మోసే పెద్దవాడైనప్పుడు ఈ శ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యము అని ఎంచుకొని అల్పకాల పాప భోగాలు ఇవి
2 రోజులు ఉండే జీవితానికి ఉపయోగపడేటివి, చావు వరకు చాగిపోయేటివి అల్పకాల పాపభోగములు. ఇవి అనుభవించట కంటే దేవుని ప్రజలతో, దేవుని యొక్క ఆలోచనలతో, దేవుని యొక్క ఉద్దేశాలతో, సత్యం కోసం, నీతి కోసం శ్రమ అనుభవించటం మేలు. ఎందుకు తెలుసా? అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి పెట్టాడు. ఇక్కడ చూడట్లేదండి, అతను పైకి చూస్తున్నాడండి. పైన ఉన్న ఆలోచనలు, పైన ఉన్న వాటిని పొందుకోవాలన్న ఆలోచనలు అండి. అతని టార్గెట్ మహోన్నతమైన లోకం. నా లక్ష్యం అది. ఈ లోకంలో నా ఆస్తిపాస్తుల కోసం కదండి. అతడు వీటన్నిటినీ ఖాతరు చేయడానికి, వీటన్నిటినీ పక్కన పెట్టేయడానికి, ఒక రాజుగా, ఒక నియంతగా పరిపాలన కొనసాగించవలసిన మోసే ఎందుకు వీటన్నిటిని కాలదన్నాడు? వీటన్నిటినీ పట్టించుకోలేదు. మహోన్నతమైన లోకాన్ని దృష్టి సారిస్తున్నాడండి. మహోన్నతమైన లోకంలో ఉండే ఆ బహుమానాన్ని కొట్టాలన్న దృష్టి చూపు, ఆయన లక్ష్యం అక్కడ ఉంది. ఆయన టార్గెట్ అంతా ఇది అల్పకాలం ఉండే పాపభోగం. ఇది అల్పకాలం, ఇది పాప భోగాలు ఇవి అంటుండవు. ఈ లోకంలో అనుభవించేటివన్నీ భోగములు. ఇవన్నీ భోగముల నిమిత్తం. ఇదొద్దు, అది కావాలి, అది పొందుకోవాలి. ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యంగా ఎంచుకున్నప్పుడు దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుటనే మేలని యోచించుకున్నారు. ఎందుకంటే ఆ బహుమానం యందు దృష్టి ఉంచిన భక్తుల జీవితాలు ఇలా ఉంటాయండి. అందుకోసం నీవు కూడా అలా బ్రతకాలి. అలా దేవుడి కోసం శ్రమపడి నీ జీవితాన్ని సార్థకతకు తీసుకొచ్చే విధంగా, నీ జీవితాన్ని సంపూర్ణతలోనికి నడిపించుకునే విధంగా, దేవుని ఆదరణను పొందుకునే విధంగా, నువ్వు ఎంత శ్రమల్లోనికి వెళ్ళిపోతే దేవుని ఆదరణ నీ వెనకనే ఉంటుంది. ఆ ఆదరణలో ఉన్న ఆనందం, సంతోషం అంత ఇంత కాదు ప్రేమైన దేవుని వారలారా. అటువంటి స్థితిలోనికి నేను వెళ్ళాలి, చేయాలి, చేయగలగాలి, చేయవలసిన అవసరం ఉంది. ఎన్నో చేయాలి నా దేవుని కోసం. నా దేవుడు నాకు ఎన్నో చేస్తున్నాడు. నేను చేయవలసినవి ఎన్నో ఉన్నాయి నా బ్రతుకులో. ఎన్నో కార్యక్రమాలు నా బ్రతుకులో ఎన్నో మిగిలిపోయాయి. చేయవలసినవి కొన్ని చేసినవి, కొన్ని చేయవలసినవి ఎన్నో మిగిలి ఉన్నాయి. వీటన్నిటిని ఎప్పుడు ముగించాలి, ఎప్పుడు వీటిని పూర్తి చేసుకోవాలన్న ఆలోచనలతో ముందుకు సాగగలిగితేనే నీ బ్రతుకు బాగుపడుతుంది. లేదా ఇది ఇంతే, ఇవి బైబిల్కే పరిమితం, బైబిల్లో ఉంటాయి, అలా చెప్తారు, రాయబడతారని నీవు అనుకొని నువ్వు మోసం చేసుకుంటున్నావు. జాగ్రత్త. ఒక్కసారి ఆలోచించు. భక్తుల జీవితాలను చూసుకొని ఒక్కసారి నీ బ్రతుకును మెరుగుపరుచుకోవడం కోసం, నీ బ్రతుకును మేలుపరుచుకోవడం కోసం, నీ బ్రతుకుల్లో ఒక పాఠంగా ఇలా జీవితాలను తీసుకోవడం కోసం ఈరోజు ఈ పాఠం. అట్టి నిర్ణయంలోనికి నీ బ్రతుకును నిలబెట్టుకోవడానికి ముందుకు సాగాలని ఆలోచనలో ఒక నిబంధన చేసుకుంటున్నావా? లేదా అవి బైబిల్కి పరిమితం, బైబిల్లో ఉంటాయని నీవు ఆలోచించుకొని వదిలిపెడితే నీ అంతటి దౌర్భాగ్యుడు మరొకడు ఉంటాడు. ఎట్టి ఆలోచనలోనికి వెళుతో నిర్ణయం నీదే. తలలో ఉంచండి. చిన్న ప్రార్థనతో సెలవు తీసుకుందాం.